దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు 128వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఇది గొప్ప వాగ్దానంతో కూడిన మాటలు కదా. మనం దీవించబడాలన్నా మనం చేయవలసినటువంటి కార్యం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు నీకు క్షేమం కలుగునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే మనకు అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు దయచేయాలని ఇష్టపడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచే వారందరూ ధన్యులని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏమిటి? దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదివి దేవుని వాక్య వెలుగులో మన జీవితాన్ని పరిశీలన చేసుకుని మన హృదయాల్లో ఉన్న చెడుతనం అంతటిని విసర్జించి దేవునితో సమాధానపడి అనుదినము ఆయనతో సహవాసం చేసి మనం జీవిస్తున్నప్పుడు మన జీవిత కాలమంతయు మనం క్షేమాన్ని అలాగే దీవెనకరమైనటువంటి అనుభవాలు గుండా మనం నడిపించబడతాం. ఆయన సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం దీవించబడడం మాత్రమే కాదు, అనేక మందికి మనం దీవెనకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ చాలామంది జీవితాలు మనం చూసినట్లయితే ఏదో వేదన, కృంగుదల, నిరాశ, నిస్పృహ కలిగి జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంటారు. ఏ సమస్యను వస్తే ఆ సమస్య వైపే దృష్టి నిలిపి ఆ సమస్య వైపు చూస్తూ ఆ సమస్యనే ఊహించుకుంటూ వాటిలోనే కురింగిపోయి జీవిస్తూ ఉంటారు చాలామంది జీవితాల్లో. కానీ దేవునికి ఆ సమస్యను అప్పగిస్తే, ఏ సమస్య అయితే, ఏ కృంగుదలైతే, ఏ వేదనకరమైన పరిస్థితి అయితే మన జీవితంలో చోటు చేసుకుందో వాటన్నిటినీ దేవునికి అప్పగించి దేవుని మీద ఆధారపడి ఆయన మార్గం కూడా మనం నడిచినట్లయితే, ఏ జీవిత ప్రమాణంలో దేవుడు జీవించాలని ఇష్టపడుతున్నాడో ఆ జీవిత ప్రమాణంలో జీవిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఒక సంవత్సరం కాదు, మన జీవితకాలమంతా క్షేమాన్ని పొందుకుంటాం, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, దీవెనకరమైన అనుభవాలు కూడా నడిపించబడతాం. ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ ఆ సమస్య అంతటిని అధిగమించగలం. ఎప్పుడునంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల గుండా మనం నడిచినప్పుడు ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. ఈ దినాన చాలామంది జీవితాల్లో శాంతి, సమాధానం లేదు, సంతోషం లేదు. ఎంత ధనం సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఒకవేళ వాళ్ళకి ఈ లోకంలో ఉన్నతమైన హోదా కలిగినప్పటికీ వారి జీవితంలో సంతోషము, సమాధానం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన స్థితి ఉన్నదాన్ని బట్టే. కానీ మనం ఈ లోకంలో సర్వసమృద్ధి లేకపోయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే ఉన్నదానిలో తృప్తిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి నడిపిస్తాడు ఆయన. ఎంతున్నా హృదయంలో సమాధానం, సంతోషం లేకపోతే కనుక ఏం ప్రయోజనం? కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల గుండా నడిచిన వారు ధన్యులని దేవుని వాక్యం మాట్లాడుతుంది. వారి జీవితకాలం అంతా క్షేమాన్ని పొందుకుంటారు. సియోను నుండి యెహోవా అలాంటి వారిని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అంత మాత్రమే కాదు, కానీ వారి హృదయాల్లో గొప్ప సమాధానాన్ని పొందుకుంటారని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి
ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో, మీ జీవిత కాలమంతా క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని కావాలని మీరు ఇష్టపడుతున్నారా? అయితే ఆయన మార్గాల గుండా మనం నడుద్దాం. దేవుని యందు భయభక్తులుగా మనం జీవిద్దాం. ఆయన త్రోవలు నడుచుచు నిందారహితులుగా మనం జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీ యందు భయభక్తులు కలిగి మీరు ఇవ్వబోతున్న ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నట్లుగా నేను కృప చూపించి వస్తుందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు క్షేమం కలుగునని మీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా. అంత మాత్రమే కాదు కానీ ప్రభువా, గొప్ప సమాధానాన్ని హృదయంలో నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా ప్రియుల జీవితంలో ఏ విషయంలో అయితే ప్రభువా మీ సన్నిధిలో కనబడుతున్నారో, వేడి కొరకు అయితే ఎదురు చూస్తున్నారో, వాటన్నింటిని పొందుకోవడానికి నైనా మీ కృపాకార్యం జరిగించండి ప్రభువా. దానికి ముందుగా ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా జీవిస్తూ మీకు సమస్తాన్ని అప్పగించుకుంటూ మీ మీద ఆనుకుని అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుని వారి జీవితకాలం అంతా ప్రభువా క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించుట్లో మీ కృపాకార్యం జరిగించి వస్తుంది ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించట్లో, మీ జీవితకాలమంతా క్షేమాన్ని ఇచ్చుట్లో, సమాధానాన్ని నింపుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.